టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నా. సో చాలామంది విద్యార్థులు, సార్ మేము వరల్డ్లో ఉన్నటువంటి ప్రీమియర్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో, ఎలైట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో దానికి మేము వెళదాం అనుకుంటున్నాం. సో ఏదన్నా మార్గం ఉంటే ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలి కదా సార్ అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. అన్ఫార్చునేట్గా ఈ యొక్క యూనివర్సిటీస్కి అంటే వరల్డ్లో ఉన్న ప్రీమియర్ కాలేజెస్ కానీ, టాప్ యూనివర్సిటీస్ కానీ, ఎలైట్ యూనివర్సిటీస్ ఏవైతే మనం రెగ్యులర్గా చెప్తూ ఉంటామో, అన్ఫార్చునేట్గా ఈ యూనివర్సిటీస్కి పంపిస్తామని చెప్పి రెసిడెంట్స్ వాళ్ళు కానీ, లేకపోతే ఇన్విక్టాను, లేకపోతే టెక్సాస్ జూనియర్ కాలేజెస్ అని ఎవరైతే ఉంటున్నారో మొత్తం అన్ఫార్చునేట్గా స్టేట్ బోర్డులో జాయిన్ చేయడం వాళ్ళని, లేకపోతేనేమో ఎటు కాకుండా చేయడం, లేకపోతే టైఅప్ పెట్టుకున్నటువంటి టైర్ 6 కాలేజీలకు పంపించడం, ఆ పిల్లల యొక్క జీవితాలను నాశనం చేయడం, లేకపోతే ఎందుకు పనికిరాని కాలేజీలు అడ్మిషన్స్ రప్పించి పేరెంట్స్కి సరైన అవగాహన ఉండదో, సో వాళ్ళని మోసం చేసి శవాల మీద డబ్బులు ఏరుకునే సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ సిస్టమ్కి బాగా అలవాటు పడిపోయారు ఈ యొక్క కన్సల్టెన్సీస్ అనేది. సో ఇది జరలకలగా మనం చెప్తున్నప్పటికీ కూడా అది అర్థం చేసుకునే పరిస్థితుల్లో పేరెంట్స్ కూడా లేరు. అది దురదృష్టకరం అండి యాక్చువల్గా మనం. బట్ యాక్చువల్గా జరుగుతున్నది ఏంటంటే, నిజంగా వరల్డ్ ప్రీమియర్ కాలేజెస్కి వెళ్ళాలి అనుకున్నట్లయితే కొంచెం పెద్ద కాలేజెస్, ఐవీ లీగ్స్ కానీ, లేకపోతే స్టాన్ఫోర్డ్ కానీ, ఎంఐటీ కానీ, కాల్టెక్ కానీ, లేకపోతే ఆక్స్ఫర్డ్ కానీ, క్యాంబ్రిడ్జ్ కానీ, యూసీఎల్ కానీ, ఇంపీరియల్ కానీ, ఈవెన్ ఎడిన్బరా కానివ్వండి, లేకపోతే ఇట్లాంటి ప్రీమియర్ కాలేజ్ ఎకోలీ కానివ్వండి, మిలానా, ఇలాంటి కొంచెం ప్రీమియర్ కాలేజెస్ ఏవైతే, లేదా చైనాలో ఉన్నటువంటి ప్రీమియర్ కాలేజెస్ అనుకోండి, లేకపోతే సౌత్ కొరియాలో ఉన్నటువంటి ప్రీమియర్ కాలేజెస్ అనుకోండి, ఇట్లాంటి ప్రీమియర్ అండ్ ఎలైట్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో ఈ పర్టికులర్ కాలేజీకి అనేది చాలా తక్కువ సీట్స్ ఇస్తారండి. కొన్ని కాలేజెస్ అయితే ఈవెన్ లిబరల్ ఆర్ట్స్ కాలేజెస్ ఉంటాయండి అమెరికాలో, చాలా తక్కువ ఉంటాయండి. ఆమ్రెస్ట్ కానీ, విలియమ్స్ కానీ, స్వార్థమోర్ కానీ, బౌడిన్ కానీ, ఇట్లా రీడ్ కానీ, లేకపోతే ఇట్లాంటి ఏవైతే కొన్ని కాలేజెస్ ఉంటాయో జనరల్గా చాలా తక్కువ కాలేజ్, మిడిల్బరీ కానివ్వండి, ఇవన్నీ రెగ్యులర్గా మన వీడియోలో చెప్తూ ఉంటాం మనం జనరల్గాను. సో వెల్స్లీ కాలేజ్ కానివ్వండి, వాషింగ్టన్ లీ యూనివర్సిటీ కానివ్వండి, ఇట్లాంటి ప్రీమియర్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో అలాంటి ప్రీమియర్ కాలేజీలో చాలా తక్కువ సీట్లు ఉంటాయండి. భారతదేశం ఏమైనా రైస్ యూనివర్సిటీ కానివ్వండి, టెక్సాస్ ఆస్టిన్ కానీ, అర్బాన్ ఛాంపియన్ కానీ, జార్జియా టెక్ కానీ, వాషింగ్టన్ సియాటిల్ కానివ్వండి. సో ఇట్లాంటి కాలేజెస్ రెగ్యులర్గా మనం చెప్తూ ఉంటామండి. ఇట్లాంటి కాలేజెస్లో జనరల్గా ఏంటంటే అడ్మిషన్స్ ఈవెన్ పర్డ్యూ యూనివర్సిటీ కానివ్వండి, ఈవెన్ యూనివర్సిటీ చాపల్ హిల్ కానీ, సో ఇట్లాంటి కాలేజెస్లో జనరల్గా చాలా తక్కువ సీట్స్ ఉంటాయండి. అవి భారతదేశం మొత్తం మీద మేజర్ తీసుకుంటే, కంప్యూటర్ సైన్స్ అయితే వేరే మేజర్ తీసుకుంటే 5-10 కూడా ఇస్తూ ఉంటాడు, అంతకంటే ఎక్కువ ఇవ్వడండి. యాక్చువల్గా ఇవి జనరల్గా ఎక్కువ మందికి రావు కాబట్టి ఈ కన్సల్టెన్సీస్ వాళ్ళు భయంకరంగా మోసం చేసి, మామూలుగా మోసం చేయట్లేదండి, మోసం చేసి పిల్లలకి ఎన్నిసార్లు మనం చెప్పినా కూడానండి, వీళ్ళకి ఏంటంటే ఫ్రీగా రావాలి, డబ్బులు తీసుకోకుండా అప్లికేషన్స్కి వెళ్ళిపోవాలి, వాడు కమిషన్ ఎంత తీసుకున్నా పర్లేదు, పిల్లవాడి జీవితం నాశనం అయిపోయినా పర్లేదు అన్న కాన్సెప్ట్స్కి పేరెంట్స్ రావడం అనేది బాధాకరమైన విషయం. ఇది ఎన్నిసార్లు గత 4 ఏళ్ళ నుంచి చెప్తున్నాను. ఎందుకంటే నేను ఎందుకు బాధపడుతూ చెప్తున్నానంటే, నా దగ్గరికి వస్తున్నారు వాళ్ళు, సార్ మేము ఇలా మోసం చేశారు సార్, మేము టెక్సాస్లో చదువుతున్నాం, లేదా ఎన్విక్టా అంటున్నాం, లేదా రెసిడెంట్స్ అంటున్నాం, లేదా ఇంకో కాలేజ్ ఏదో పేర్లు చెప్పడం. అందుకే నేను కౌన్సిలింగ్ కాన్ఫిడెంట్గా వస్తున్నారు కాబట్టి పేరుతో సహా చెప్పేస్తున్నాను నేను. ఇలా చాలామంది వస్తూ ఉంటారండి మా దగ్గర, లేదా కన్సల్టెన్సీ, లేదా ఫ్లై అయ్యి అన్నాడు, లేదా ఐడీసీ అన్నాడు, లేదా ఇలా రకరకాల వస్తున్నారండి. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నీ టైర్ 3 కూడా కాదు, టైర్ 6 కాలేజ్, హీనాతీనమైనటువంటి కాలేజీలకు పంపిస్తున్నారు. సో ఎవడో మిల్వాకీ కాలేజీకి పంపించి నాకు ₹1,00,00,000 స్కాలర్షిప్ వచ్చిందంటే చెప్పాడు, నా దగ్గరికి వచ్చినండి, ఏమో దేనికి పనికిన రొచ్చు కాలేజ్ అది. సో ఇట్లాంటి కాలేజెస్ ఏవైతే ఉంటాయో, ఇట్లాంటి కాలేజీకి మోసం చేసి పంపించడం అనేది ఏదైతే ఉంటుందో ఇది ఎక్కువైపోయిందండి. బట్ జనరల్గా ప్రీమియర్ కాలేజెస్కి వెళ్ళాలి ఇప్పుడు అన్నప్పుడు దాని ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉండాలండి. ఇట్లా ఎవరు పడతాడు ఇష్టం వచ్చినట్టు స్టేట్ బోర్డులో చేరడాలో 70%, 80% మార్కులు తెచ్చుకోవడాలో, శాట్లో పట్టుకుని 1100-1200 మార్కులు కూడా రాకుండా ఏదేదో టైఅప్లు పెట్టుకుని, లేకపోతే నేను అమెరికా పంపించి అక్కడి నుంచి నేను సమ్మర్ ప్రోగ్రామ్కి పంపించి కాలేజీలన్నీ తిప్పొస్తాను. ఏంటంటే ఇది కెనడాలో కూడా అంతే, పనికిమాలి చెత్త కాలేజీ, అక్రిడిటేషన్స్ లేని కాలేజీకి పంపించడం. అసలు యూరోప్ అయితే నీచమై చాలా చిన్న కాలేజీలకి, అలా అక్రిడిటేషన్స్ లేని కాలేజీలు చాలామంది మోసం చేసి పంపించడం, ఇది ఎక్కువైపోతుందండి. ప్లస్ అక్రిడిటేషన్స్ చూసుకోవాలండి. ఇది మనం చెప్తున్నాం, చాలా వీడియోల్లో చెప్తున్నా కూడా జనాలు అర్థం చేసుకునే పరిస్థితులు ఉన్నారని నేను అనుకోవట్లేదు. ఎవడో ఒకళ్ళిద్దరు ఉంటారనే ఉద్దేశంతో మనం వీడియోలు చేయడం జరుగుతుంది. అనదర్ పాయింట్ ఏంటంటే, జనరల్గా 9th క్లాస్ నుంచి ప్లాన్ చేసుకోవాలి అని చెప్తాం మనం. జనరల్గా ఎవరైతే అబ్రాడ్ వెళదాం అనుకుంటారో వీళ్ళంత వరకు జేఈ లాంటి ఎగ్జామ్ మనకు రాదు అనుకున్నటువంటి వాళ్ళు వెళ్ళొచ్చు. లేకపోతే బాగా ప్రీమియర్ కాలేజ్ రీసెర్చ్ ఇక్కడ తక్కువ కాలేజీలో ఉంటుంది. ఎన్ఐటీస్లో రీసెర్చ్ ఉండదండి, ఏ ఎన్ఐటీలో కూడా రీసెర్చ్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఎన్ఐటీకి రీసెర్చ్ చేస్తానని చెప్తారు చాలామంది, అట్లాంటి రీసెర్చ్లో ఉండవండి. ఓన్లీ ఒక 4-5 IIITలో ఉంటే కొన్ని ఐఐటీస్లో మాత్రమే రీసెర్చ్ ఉంటుంది. సరే, ఇది ఎప్పుడైనా సపరేట్ వీడియోలో చెప్తాను. కొంచెం ప్రీమియర్ కాలేజీకి వెళ్ళాలి, హైయర్ స్టడీస్కి వెళ్ళాలి, పిహెచ్డీకి వెళ్ళాలనుకున్నప్పుడు జనరల్గా దాని ప్లానింగ్ అనేది వేరే రకంగా ఉంటుందండి. అవి ఎందుకంటే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, లేకపోతే ఇంటర్న్షిప్స్, లేకపోతే ప్రొఫైల్స్, ఫ్యాకల్టీ ప్రొఫైల్స్, లెటర్ ఆఫ్ రికమెండేషన్స్, అట్మాస్ఫియర్, ఆపర్చునిటీస్, కెరియర్ ఫెయిర్స్, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. చెప్పినా కొన్ని మీకు అర్థం కావు.
సో ఇలాంటి ప్రీమియర్ కాలేజెస్కి వెళ్ళాలనుకున్నట్లయితే 9th క్లాస్లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటేనే బెటర్ అండి. సో జేఈ నేను ట్రై చేస్తాను, జేఈలో 330 మార్కులు కూడా రానోడు కూడా నేను ట్రై చేస్తానని చెప్పి అంటారు చివరిదాకా. బట్ అది మనం చెప్పినా కూడా వినరండి పేరెంట్స్, అది పక్కన పెట్టండి. అది అఫ్కోర్స్ అది ఎమోషనల్, ఐఐటీ సివిల్స్ ఐఏఎస్ ఎగ్జామ్ ఎమోషన్స్ అండి, నీట్ మన భారతదేశంలో. అందువల్ల పబ్లిక్ ఇన్ని పరిస్థితుల్లో ఉండరు. ఆ విషయం నాకు క్లారిటీ ఉందండి, ఎంత తెలిసిన అది ఎంత తెలియదు కానీ నాకు. సో ఎనీవే, బట్ అట్లీస్ట్ కొంత రియలైజేషన్ ఉన్నటువంటి 1 or 2% పీపుల్ ఉంటారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. సో జేఈ ఏదైనా టాప్ ఐఐటీస్లో రావు, బట్ ప్రీమియర్ కాలేజీలోకి వెళ్ళాలి. ప్రీమియర్ కాలేజీలోకి ఎందుకు వెళ్ళాలంటే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుంటే అసలు నార్మల్ కాలేజీలో చదివితే అసలు చదివే పరిస్థితే లేదు అసలు మార్కెట్లో, అసలు జాబులు వచ్చే పరిస్థితి లేదండి. ఎందుకాక మొన్న ఎన్విడియా సీఈఓ కూడా అదే చెప్తున్నాడు, మీరు అందరూ ఉండారు 2030కి వ్యానిష్ అయిపోతారు, కనుమరుగు అయిపోతారని చెప్తున్నారు. శామ్ ఆల్ట్మన్ కూడా అదే చెప్తున్నాడు. ఈవెన్ చాలామంది అండి, ఏ దగ్గర కానివ్వండి, చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నాయని చెప్తున్నారు. బట్ ఎంత చెప్పినా కూడా జనరల్గా పబ్లిక్కి అంత ఈజీగా అంత ఎంకరేజ్ అవ్వదంటే, నేను ఇంకా సిబిఐటీకి వెళ్ళాలి లేకపోతే నేను వీఆర్ విజ్ఞాన జ్యోతికి వెళ్ళాలని చెప్పేసి అంటూ ఉంటారు. సరే అది పక్కన పెడతాను, కేఎల్యూకి వెళ్ళినా లేకపోతే మల్లారెడ్డికి వెళ్ళినా మోహన్ బాబుకి వెళ్ళినా చెప్తూ ఉంటారు వీళ్ళు. సో మంచి కాలేజెస్కి స్కాలర్షిప్లు తెలియ అవకాశం ఉందంటే 100% ఉంటుందంటే స్కాలర్షిప్లో ప్రొఫైల్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నట్లయితే. అది 9th క్లాస్ నుంచి ప్లాన్ చేసుకోవాలి. మా దగ్గర 9th క్లాస్ పిల్లలు ఉంటారండి, కొంతమంది బాగా టాలెంట్ ఉండి కొంచెం బెటర్గా ఉన్న స్టూడెంట్స్ మాత్రమేనండి తీసుకున్నాం. ఈసారి చూడండి, మా కాల్టెక్ ఆఫర్స్ వచ్చినాయి. ఈవెన్ స్టాన్ఫర్డ్ కానివ్వండి, ఇంపీరియల్ కానివ్వండి, యూసీఎల్ కానివ్వండి, ఈవెన్ ఆక్స్ఫర్డ్ ఆఫర్లు రావడం జరిగిందండి, చికాగో ఆఫర్ కానివ్వండి, లేకపోతే ఈవెన్ అర్బానా ఛాంపియన్ కానివ్వండి, ఇలాంటి ప్రీమియర్ కాలేజీలో చాలామందికి సీట్లు రావడం జరిగింది. ఇంకా కొన్ని ఆఫర్స్ రావాలి. మిగతా కంట్రీస్ కూడా వచ్చినాయండి, ఫుల్ 100% స్కాలర్షిప్తో కూడా చాలామందికి వచ్చినాయండి. ఈవెన్ సింగపూర్ అనో, లేకపోతే హాంకాంగ్ అనో, లేకపోతే సౌత్ కొరియా అనో, లేకపోతే ఈవెన్ యూరోప్ అనో, లేకపోతే కొన్ని యూఎస్లో స్కాలర్షిప్లు కూడా కొంతమందికి రావడం జరిగింది. అఫ్కోర్స్ యూఎస్లో అందరికీ ఫుల్ స్కాలర్షిప్లు వచ్చే అవకాశాలు ఉండవండి. సో ప్రొఫైల్ బట్టి, ఎందుకంటే స్కాలర్షిప్ పెడితే సీట్లు ఇవ్వట్లేదని కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి, సరే అది సపరేట్ టాపిక్ పక్కన పెడదాం. సో అట్లా పక్కాగా కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు 4 years ప్రోగ్రామ్లో మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే కొంతమంది స్టూడెంట్స్ని తీసుకుంటూ ఉంటాం జనరల్గాను. బట్ ఇట్స్ వెరీ క్లియర్ దట్ ఓన్లీ ప్రీమియర్ అండ్ ఎలైట్ కాలేజీకి మాత్రమే వెళ్ళి ఒపీనియన్ నుండి వర్క్ చేయగల ఒపీనియన్ ఉన్నారు. రోజుకి అది కూడా 12-14 గంటలు చదవాలి. సోఫాలో తన్నిపెట్టి పడుకుని నాకు జేఈ రాదు కాబట్టి నేను ఖాళీ కూర్చుంటే సతీష్ గారు పంపిస్తారని అట్లాగే ఎవడో నా దగ్గర వచ్చి అడగండి అసలు. సో అట్లాగే 10th క్లాస్లో ఉన్న పిల్లలు 3 years ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకోవచ్చండి. 10th అయిపోయిన తర్వాత ఎక్కువ మంది ప్లాన్ చేస్తూ ఉంటాం మేము, ఎందుకంటే లేజీగా స్టూడెంట్స్ ఉంటారండి. వాళ్ళు 10th మార్కులు వస్తాయంటే 95, 98 వస్తాయని అబద్ధాలు చెప్పేస్తుంటారు కాబట్టి కొంచెం మాకు కాన్ఫిడెన్స్ ఉండకపోతే తీసుకోము. 10th రిజల్ట్ వచ్చిన తర్వాత తీసుకుంటాం కొంతమందిని. సో జనరల్గా 11th క్లాస్లో ఉన్న పిల్లలు కానివ్వండి, అట్లాగే 1 year ప్రోగ్రామ్ అనుకోండి, లేకపోతే 2 years ప్రోగ్రామ్ అనుకోండి, 3 years ప్రోగ్రామ్ అనుకోండి, ఒక 9th నుంచి అయితే 4 years ప్రోగ్రామ్ అని అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. గ్యాప్ ఇయర్తో కూడా కొంచెం కష్టం, అది కూడా ముందు నుంచి ప్లాన్ చేయాలి. 2027కి వెళ్ళాలనుకోండి, ఏపీస్ ప్లాన్ చేయాలంటే ఆల్రెడీ కొంత టైం అయింది. బట్ స్టిల్ ప్లాన్ చేయడానికి అవకాశం ఉందా అంటే కొన్ని కంట్రీస్ అవకాశం ఉంటాయండి, అన్ని కంట్రీస్ అవకాశం ఉండవు. అట్లా ప్లాన్ చేసుకున్నప్పుడు, ఎందుకంటే సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్స్ కానివ్వండి, సమ్మర్ క్యాంప్స్ కానివ్వండి, లేకపోతేనేమో ఏదైనా రీసెర్చ్ పబ్లికేషన్స్ కానివ్వండి, లేదా ప్రాజెక్ట్స్ కానివ్వండి, లేదా క్లబ్స్ కానివ్వండి, ఇలా ప్లాన్ చేసుకోవాలి. బోర్డు కూడా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. బోర్డు ఏది మంచిదంటే మీరు అంటే కొంతమంది బోర్డులో రాయలేరండి, సిబిఎస్లో 98, ఐజీసీఎస్లో 3 స్టార్లు ఇలాంటి వచ్చే అవకాశాలు ఉండవు కాబట్టి వాళ్ళకి అవసరమైతే స్టేట్ బోర్డు కూడా వెళ్తాం. ఇక్కడ అబ్రాడ్ వెళ్ళాలి కదా అని అంటే మోస్ట్లీ స్టేట్ బోర్డు అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. బట్ డజంట్ మీన్ దట్ మీరు సిబిఎస్ఈకి వెళ్ళి 10th 70 వచ్చింది, 12th 70 వస్తుంది అని చేతులు కట్టుకుని నేను ఏల్ యూనివర్సిటీకి వెళ్తాను, లేకపోతే ఇదేదో బ్రౌన్ యూనివర్సిటీకి వెళ్తాను, డార్త్మౌత్కి వెళ్తానని చెప్పేసి చేతులు కట్టుకుంటే వెళ్ళవరి. సో ప్రొఫైల్ కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి, బాగా చదవగలగాలి. బట్ అలాంటి 70-80% స్టూడెంట్స్ మరి వెళ్ళకూడదు, మామూలు బతకొద్దా అని మీరు అంటే అలా వెళ్ళే అవకాశం ఉంటుందండి. వాళ్ళకి యూఎస్ లాంటి కంట్రీస్ కంటే కూడా మిగతా కంట్రీస్ ఎక్కువగా పంపించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇంటర్వ్యూ బేస్డ్ మీద ఉంటాయండి కొన్ని యూనివర్సిటీ అడ్మిషన్స్, కొన్ని ఇంటర్వ్యూ ఉంటాయి, కొన్ని ఎగ్జామ్ ఉంటాయి, కొన్ని కాంబినేషన్లో ఉంటాయి, కొన్ని ప్రొఫైల్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, కొన్ని అకాడమిక్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, కొంతమంది ఏపీస్ అడుగుతారు, కొంతమంది ఐజీసీఎస్సీ లెవెల్స్ రాయమని అడుగుతారు, కొంతమంది యూనివర్సిటీ బేస్డ్ ఎగ్జామ్ లాంటివి ఉంటాయి, టీఎంయూఏ కానీ లేకపోతే మ్యాట్ కానీ ఇలాంటి ఎగ్జామ్స్ ఉంటాయి, లేకపోతే కొంత రీసెర్చ్ ఉంటాయి, లేదా పబ్లికేషన్స్ ఉంటాయి, సమ్మర్లో ఏం చేసే ఉంటాయి, లేదా ఆర్ఎస్ఐ ప్రోగ్రామ్ లాంటి ఇలాంటి అప్లై చేసుకోవడం కానీ, లేకపోతేనేమో ఇట్లాంటి చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అప్లై చేసుకుని సమ్మర్లో ఎంగేజ్ చేసుకుంటూ ముందు నుంచి ప్లాన్ చేసుకుని వెళ్ళినట్లయితే ఈ ఎలైట్ కాలేజీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. మోస్ట్లీ 100% స్కాలర్షిప్ వెళ్ళే అవకాశం ఉందా అంటే ఎస్, బట్ అందరికీ అవకాశం ఉందా అంటే దానికి ఎస్ అని చెప్పలేమండి. అది స్టూడెంట్ బట్టి, ప్రొఫైల్ బట్టి ఆటోమేటిక్ ఐడియా ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర ఎవరి 50 మంది తీసుకుంటాం, మేము తీసుకుని పంపిస్తున్నాం. బట్ 10th అయిన తర్వాత, 10th రిజల్ట్ వచ్చిన తర్వాత, ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడమంటాం, ఈలోపు మాట్లాడద్దని చెప్తాం. బాగా కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు 9th 10thలో తీసుకుంటాం. ఈసారి మాకు అస్సాంలో ఒక అమ్మాయికి రావడం జరిగింది, ముందు నుంచి ప్లాన్ చేసాము. బట్ ఒక కాల్టెక్ ఒక అడ్మిషన్ వచ్చింది, లేకపోతే మిగతా కూడా వస్తూ ఉంటాయండి, కొంచెం బెటర్ కాలేజీలో వస్తున్నాయి మాకు. సో ఇట్లాంటి అడ్మిషన్స్ ఏవైతే ఉంటాయో ఆల్మోస్ట్ ఇంపీరియల్ ఇద్దరికి రావడం జరిగిందండి ఈసారి. యూసీఎల్ కూడా ఒక అమ్మాయికి రావడం జరిగింది, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇక్కడ అమ్మాయికి మనకి. సో ఈవెన్ ఆక్స్ఫర్డ్ సంబంధించి కానివ్వండి, ఇట్లా కొంచెం ప్రీమియర్ కాలేజీలు ఏవైతే ఉంటాయి, ఈవెన్ జార్జియా కానీ అట్లాంటి ఆఫర్స్ వస్తూ ఉంటాయి. మోస్ట్లీ వాళ్ళు 9th నుంచి ఉన్నవాళ్ళు అండి ఎక్కువగాను. 10th తర్వాత తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది వెళ్తారు, అప్పటికే ప్రొఫైల్ బాగున్న వాళ్ళు. 12thలో ఉన్న వాళ్ళు కంట్రీస్ మారుతారండి. బట్ వీళ్ళందరూ కూడా ప్రీమియర్ ఎలైట్ కాలేజెస్కి వెళ్తారు. ఎన్ని దేశాలు, అది కొంతమంది చైనా వెళ్తారు, కొంతమంది రష్యా వెళ్తారు, లేకపోతే కొంతమంది ఇటలీ వెళ్తారు, లేకపోతే సౌత్ ఆఫ్రికా వెళ్తారు. సౌత్ ఆఫ్రికా కూడా కేప్ టౌన్ యూనివర్సిటీ కూడా పంపిస్తున్నామండి ఈసారి ఫస్ట్ టైం.
సో ఇట్లా డిఫరెంట్ యూనివర్సిటీస్లో కొంచెం బెటర్గా ఉన్న వాటికి వెళ్ళే అవకాశం ఉందంటే ఉంది. అది ముందు నుంచి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుని ఆ ప్రోగ్రాంలో ఉండాలి. అతి తక్కువ మంది కొంచెం బాగా చదవడం, బాగా సీరియస్గా ఉండి చదవడం, అంతే తప్ప నేను ఓక్రిడ్జ్లో చదివాను, లేకపోతే నేను శాంక్టమరీలో చదివాను, పట్టుమని 4 Aలు రావు, 4 A స్టార్లు రావు, అయినా కూడా నేను ఇదంతా ఇంటర్నేషనల్ స్కూల్లో చదివి బ్యాచ్ మొత్తం మ్యాథ్స్ ఉండదు, సైన్స్ ఉండదు, ఒకళ్ళిద్దరు తప్ప మొత్తం స్క్రాప్ ఇదంతా. సరే చాలామందికి ఇది ఒప్పుకోరు, కానీ ఇగో హట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళందరికీ అసలు మ్యాథ్స్, సైన్స్ అంటే భయం వేసేస్తుంది. వీళ్ళందరూ లిబరల్ ఆర్ట్స్లోనే వాటిలోనే జాయిన్ అవుతూ ఉంటారు. చిత్రంగా ఏంటోను BAలు, బీకామ్లు, లేకపోతే సైకాలజీలు, బయాలజీలు, లేకపోతే BBAలు, KLUలోను, FI బిజినెస్ స్కూల్లోను, లేకపోతేనేమో ఇలాంటి ఏవైతే టైర్ 3 కూడా కదా, నీచాతి నీచమైన కోర్సులు, నీచాతి కాలేజీకి వెళ్తూ ఉంటారు వాళ్ళు. ఇది చెప్పినా కూడా జనాలు అర్థం చేసుకుంటారంటే ప్రొఫైల్ ఎప్పుడు అప్ అవ్వాలండి. 10 లక్షలు పెట్టి 20 లక్షలు పెట్టి బెంగళూరు ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేస్తారు పేరెంట్. ప్రొఫైల్ అక్కడ దాకా డబ్బుతో కొంటాడు, పొగరతో ఉంటాడు. 12th దాకా పొగరు మొత్తం దిగిపోతుంది, కిందకు వచ్చేస్తాడు. FIలోను, KLUలోను లేకపోతే వెళ్తాడు కదా, లేకపోతే టెక్ మహేంద్రలో వెళ్తాడు కదా, పొగరు టప్ మంది దిగిపోతుంది ఉంటుంది. అలా ఉంటుంది ప్రొఫైల్ ఎప్పుడు అప్ అవ్వాలంటే. సో ఇంటర్నేషనల్ కరికులం చాలా మంచిది. బట్ చాలామంది స్టూడెంట్స్ మొబైల్ వీక్ అయిపోయి, మొబైల్కి బానిసలు అయిపోయి, లేకపోతేనేమో మ్యాథ్స్, సైన్స్ అంటే భయపడిపోయి ఏదో ప్రాజెక్టులని గంతులేసి ప్రింట్లు తీసుకుని ఈ యొక్క ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎవరైతే చదువుతున్నారో, ఏ స్కూల్ అయినా మా దగ్గర చాలామంది వస్తారు. అగాకర్ణుడు వస్తాడు, బొబులుడు వస్తాడు, గీతాంజలుడు వస్తాడు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వాళ్ళు వస్తారు, లేకపోతే ఏదో చాలా అండి, గ్రాండెల్ యూనివర్సిటీ అనో, లేకపోతే రాక్ అనో, రకరకాల పేర్లు అండి ఇవన్నీ. అసలు చాలా ఉంటాయి స్కూల్స్ మా దగ్గరికి వచ్చి వాళ్ళందరూ కూడా. ఎక్కువ మంది పెర్ఫార్మెన్స్ CBSలో పట్టుకుని 70-80% కూడా రావట్లేదు. సరే ఇదంతా చెప్పిన అర్థం కాదు. అలాంటి వాడు స్టేట్ బోర్డు బెటర్. ఏ బోర్డు బెటర్ అన్నది స్టూడెంట్ని చూసి IGCSE, IBS, స్టేటా, CBSE, ISC అనేది అప్పుడు క్లారిటీ వస్తుంది. సో ప్రాబబ్లీ అది డైరెక్ట్గా అబ్రాడ్ వెళ్ళాలి కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఏ కాలేజీలో పడితే ఆ కాలేజీలో జాయిన్ అవ్వకూడదు. దానికి మళ్ళీ చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయండి. బట్ ఇదంతా ప్లాన్ చేసుకుని చక్కగా ముందు నుంచి ప్లాన్ చేసుకున్నట్లయితే పక్కాగా బాగా కష్టపడి చదివి మనస్తత్వం ఉంది, హార్డ్ వర్క్ చేస్తాను, సపోర్ట్ ఇస్తే చాలు సార్, గైడెన్స్ ఇవ్వండి, స్కాలర్షిప్తో వెళ్తాను, లేదంటే అవసరమైన స్కాలర్షిప్ రాకపోతే డబ్బులు పెట్టుకుని వెళ్తాను. కొన్ని కాలేజీలో మ్యాక్సిమం 100% స్కాలర్షిప్లు వచ్చేస్తాను మా దగ్గర నుంచి వెళ్ళే వాళ్ళకి. అలా అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మా దగ్గర కౌన్సిలింగ్ వస్తూ ఉంటారు. జనరల్గా ప్రోగ్రామ్ మేము రన్ చేస్తాం, ఎవరైనా మెంటర్స్ ఉంటారు, ప్రోగ్రామ్ ఉంటారు, టీచర్స్ ఉంటారు. అది ప్లాన్ చేసుకుని వెళ్తూ ఉంటారండి. ఎవ్రీ 50 మందిని పంపిస్తున్నాం, అలా పంపిస్తూ ఉంటామండి ఎవ్రీ కూడా. ఈసారి కూడా 10th రిజల్ట్ మా దగ్గర చాలామంది కౌన్సిలింగ్ వచ్చారు. రిజల్ట్ అయిన తర్వాత 10th రిజల్ట్ వచ్చిన తర్వాత రమ్మని చెప్పాం CBSE. మళ్ళీ CBSE సెకండ్ టైం కూడా ఎగ్జామ్ రాయమని చెప్తున్నాం. మ్యాండేటరీగా రాయాలి. ఇది ఎందుకు రాయాలని చెప్పి లాజిక్ అప్లై చేస్తారు. మీ బ్రెయిన్ అంతే కాబట్టి మీరు ఎంత లాజిక్ అలా ఎక్స్క్యూజులు చెప్పుకుంటారు, అలా మిగిలిపోతూ ఉంటారు వాళ్ళందరూ. బట్ రాయాలి. నాలాంటి వాడు రాయాలన్నాడంటే ఏదో ఆలోచించి చెప్పుకుంటాను కాబట్టి రాయాలి. సరే పక్కన పెట్టండి అది. సో ఈ వరల్డ్లో ఉన్నటువంటి ప్రీమియర్ అండ్ ఎలైట్ అండ్ ప్రెస్టీజియస్ కాలేజెస్ ఏవైతే మనకు ఉంటాయో అలాంటి కాలేజెస్కి వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు. తెలుగు విద్యార్థులు చక్కగా వెళ్ళాలి. ఎక్కువ మంది తెలుగు విద్యార్థులు వెళ్ళటం లేదు, ఎక్కువ నార్త్ ఇండియన్స్ వాళ్ళు వెళ్తున్నారండి. అది అన్ఫార్చునేట్ థింగ్ అది యాక్చువల్గా. బట్ తెలుగు విద్యార్థులు కూడా వెళ్తే బాగుంటుంది. డెఫినెట్గా బాగా కష్టపడి మనస్తత్వం ఉన్నట్లయితే జనరల్గా మా దగ్గరికి వస్తారు. మన దగ్గర మీట్ అయినట్లయితే ఆఫ్ కోర్స్ మీరు వచ్చి నన్ను కలిసినంత మాత్రాన్ని తీసేసుకుంటానని గ్యారంటీ ఉండదు. స్టూడెంట్ నాకు నచ్చాలి, నాకు ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయితే తప్ప నేను తీసుకోను. బట్ ఉన్నాం సాధ్యాసాధ్యాలు మాత్రం డిస్కస్ చేయడం జరుగుతుంది. బట్ ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న పరిస్థితులకి, మార్కెట్లో ఉన్న పరిస్థితులకి మీరు ఏదో చెత్త కాలేజీలకు పట్టుకుని పోతే అసలు 1% కూడా దేనికి పనికిరారు. ఇది ఎన్నిసార్లు చెప్పండి. ఇవన్నీ మాకు ఎవరికి కావాలి సార్, మేము అమెరికా ఏదో సరదాగా తిరగడానికి వెళ్తున్నాం, మా డబ్బున్న బ్యాచ్, మా నాన్నలో మాకు డబ్బులు ఉన్నాయి, మేము ఇంటర్నేషనల్ స్కూల్లో చదివాం, ఇక్కడ పనికిమాలు ఇక్కడ చిన్న VIT SRM కంటే అక్కడికి వెళ్ళి మేము ఎంజాయ్ చేసి వస్తాం అనుకున్న బ్యాచ్ కొంతమంది ఉంటారు, బాగా రిచ్ బ్యాచ్. సో వాళ్ళకి వదిలేండి, రిచ్ బ్యాచ్ వదిలేండి. ఇంటర్నేషనల్ స్కూల్లో కొంతమంది బాగా, ఇప్పుడు మాకు ISH ఉంది ఇంటర్నేషనల్ స్కూల్ హైదరాబాద్, అందులో స్టూడెంట్ ఉన్నాడు, మంచి స్టూడెంట్ ఉన్నాడు. ఇంకొక స్టూడెంట్ ఉన్నాడండి మాకు యాక్చువల్ ఓక్రిడ్జ్ నుంచి, లాస్ట్ ఇయర్ కూడా పెన్నీకి పంపించాం. సో అట్లాంటి స్టూడెంట్ ఒకళ్ళిద్దరు ఉంటారండి డెఫినెట్గా. వాళ్ళు చదవడం తప్ప ఏమిచ్చారు. అట్లాంటి ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో డెఫినెట్గా మంచి కాలేజీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ప్రీమియర్ కాలేజీకి వెళ్తారు. అలాంటి కాలేజీలకు మీరు ఉన్న ఆస్తులు, ఇల్లు, పొలాలు మొత్తం, ఇల్లు, గొళ్ళు, బంగారం అమ్ముకుని వెళ్ళినా కూడా సేఫే. మీరు బయట వింటున్నటువంటి చెత్త ఏదైతే ఉంటుందో, లేకపోతే US మంచిది కాదు, ఆస్ట్రేలియా మంచిది కాదు, కెనడా మంచిది కాదు, లేకపోతే యూరోప్ మంచిది కాదు, ఏదైతే చెప్తారో ఇదంతా చెత్త కాలేజీకి వెళ్ళిన చెత్త బ్యాచ్, అదంతా స్క్రాప్ అంటారు దాన్ని. యూట్యూబ్లో ఎవడో కాలేజీ పేరు చెప్పి ఎవడో వీడియో ఇప్పుడు దాకా మొత్తం ఇండియన్ హిస్టరీలో ఎవడో కూడా కాలేజీ పేరు చెప్పి కాలేజీ పోలేదని ఎవడో చెప్పలేదు. ఇదంతా టైర్ 6 స్క్రాప్ బ్యాచ్ అండి. సో అందువల్ల ఏంటంటే ఈ యొక్క కన్సల్టెన్సీస్, విజయవాడలో దరిద్రమైన కన్సల్టెన్సీస్ బాగా మోసం చేస్తున్నాయి పిల్లల్ని. ఈ పిల్లలు కూడా పేరెంట్స్ కూడా ఆడడానికి ఎడుతూ ఉంటారు, ఏంటో మనకు అర్థం కాదు. హైదరాబాద్లో అయితే మరీ ఘోరంగా ఉంది. అసలు ఇప్పుడు 4-5 బ్రాంచ్లు పెట్టాడంటే టెక్సాస్ వాడు. మరి ఏం చేస్తారో నాకు అర్థం కాదు. మీరు పోయి అడగాలి కదా, ఎంతమందిని ఎక్కడికి పంపించారో నువ్వు అడగాలి కదా. అడగరు. స్టేట్ బోర్డు ఏంటండి నాకు అర్థం కాదు. డ్యూక్ యూనివర్సిటీకి పంపిస్తానంటే ఎవడో ఏం పంపిస్తాడు నాకు అర్థం కాదు. బట్ ఎనీవే, సో అవి కొంచెం బెటర్గా చదువుకుని బెటర్గా ప్లాన్ చేయండి. ఇప్పుడు టెక్నాలజీ అంతా ఎనర్జీ సెక్టర్, లేకపోతే ఆస్ట్రోఫిజిక్స్ కానివ్వండి, స్పేస్ ఇండస్ట్రీ కానివ్వండి, డేటా సెంటర్స్ కానివ్వండి, ML కానివ్వండి, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, సో లేకపోతే మీకు ఈవెన్ కాంప్లెక్సిటీకి సంబంధించి ఏరియాస్ బాగా డెవలప్ అవుతున్నాయి. ఈవెన్ రోబోటిక్స్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించి కానివ్వండి, క్వాంటమ్ ఫైనాన్స్కి సంబంధించి కానివ్వండి, మొత్తం ఎవ్రీథింగ్ టెక్ మయమైపోయింది. కాబట్టి మీరు ఇలా అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఏరియాస్లోకి వెళ్ళాలంటే అలాంటి అడ్వాన్స్డ్ ఏరియాస్లో రీసెర్చ్ కానీ ప్రాజెక్ట్స్ కానీ చేసే
అవకాశం ఉన్నటువంటి కాలేజీల్లో చదివితే బాగుంటుంది. ఇండియాలో కూడా మంచి కాలేజీలు ఉన్నాయి. ఇది ఫారెన్ పక్షపాతం అనుకోవద్దు. నా వీడియోలో 75 to 80% ఇండియాలో ఉన్నటువంటి మంచి కాలేజీలు ఐఐటీలో లేకపోతే ట్రిపుల్ ఐటీలో లేకపోతే ఐఐఎమ్స్లో మీరైతే రీసెర్చ్లో సమ్మర్ ఇంటర్న్షిప్లు అన్నీ కూడా ఇండియా గురించి చెప్తున్నాను నేను. ఇట్స్ నాట్ దట్ ఇది ఫారెన్ పక్షపాతం అనుకుంటే, బట్ కొంచెం తెలివి ఉండి చదువుకోగలము, లేకపోతే జేఈ లాంటి ఎగ్జామ్ క్రాక్ చేయాలి, టాప్ 5 ఐఐటీస్లో 6 ఐఐటీలో మనకు రాదు కంప్యూటర్ సైన్స్ అనుకుని లేకపోతేనేమో కొంచెం డబ్బులు పెట్టుకుని వెళ్ళగలం, డబ్బులు పెట్టుకోకుండా కూడా స్కాలర్షిప్తో వెళ్ళగలం, మేము కష్టపడి చదువుతాం అనుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో, కొంత రీసెర్చ్ సైడ్ కానీ లేకపోతే ఇలాంటి అవకాశం ఎవరైతే ఉంటారో ప్రీమియర్ కాలేజీకి వెళ్ళినట్లయితే బాగుంటుందన్న విషయం చాలా సందర్భాల్లో చెప్తున్నాం మనం. బట్ పిల్లలు చాలామంది అర్థం చేసుకోలేకపోతాం. మా దగ్గరికి చాలామంది బాగా బిలో యావరేజ్ వాళ్ళు లేకపోతే ఓన్లీ మార్కులు స్టేట్ బోర్డులో చదివిన వచ్చిన వాళ్ళు కూడా ఎంతోమందిని 100% స్కాలర్షిప్లతో పంపానండి. ఎంతోమందిని వందల మందిని పంపించుంటాను నేను. సో డెఫినెట్గా ఎందుకంటే అలాంటి టీము అలాంటి పరిస్థితి ఉన్న వాళ్ళ దగ్గర ఉండి మీరు కష్టపడి చదవాలండి. చదవకుండా మార్కులు తెచ్చుకోకుండా వెళ్ళే అవకాశం కూడా ఉండదండి. డెఫినెట్గా స్కాలర్షిప్లతో వెళ్ళే అవకాశం ఉందంటే అది కూడా ఉంది. చాలామంది వెళ్తారు. మా దగ్గర 50 మందిని పంపిస్తుంటే ఆల్మోస్ట్ 40 మంది పైన స్కాలర్షిప్లతో వస్తున్నాయి. కొంతమంది స్కాలర్షిప్లు వస్తాయి, కొంతమంది స్కాలర్షిప్లు రాకుండా వచ్చిన కాలేజీలు ఉంటాయి, రాని కాలేజీలు కూడా కొంతమంది ఆప్ట్ చేసుకుని వెళ్తూ ఉంటారంటే. ఇప్పుడు మా దగ్గర ఈసారి ఇంపీరియల్లో వచ్చినాయి కొంతమందికి, వాళ్ళకి కూడా స్కాలర్షిప్ వేరే కాలేజీలు వచ్చినాయి ఫుల్, బట్ అక్కడికి వెళ్తున్నారు. కొంతమంది యూఎస్ వచ్చినాయి, వాళ్ళకి కూడా మనకి వేరే కాలేజీలో 100% స్కాలర్షిప్ వచ్చినాయి, ఆయన యూఎస్ వెళ్తా ఉన్నారు. అట్లా కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు దానికి కూడా వెళ్తూ ఉంటారు. యూఎస్లో కూడా ఫుల్ స్కాలర్షిప్లు కొంతమందికి వస్తాయంటే వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ చెప్పాను స్టాన్ఫర్డ్ వచ్చిందని చెప్పాను, అమ్మాయికి వచ్చింది స్కాలర్షిప్ వచ్చిన మిగతా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో పబ్లిక్ యూనివర్సిటీస్ అంటే కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్ అవి కూడా ఇస్తూ ఉంటారని. ఈవెన్ మాకు ఇప్పుడు రీట్ కాలేజ్ రెండు ఆఫర్లు వచ్చినాయి మాకు. సో దానికి 30,000 ఎంతో మాకు రావండి. ఒక అమ్మాయికి విలియమ్స్ కాలేజ్ నుంచి రావడం జరిగిందండి, ఆ అమ్మాయి కూడా స్కాలర్షిప్ బాగానే రావడం జరిగింది. అలా వస్తాయండి 30,000 అలాగా. సరే స్టూడెంట్ ప్రొఫైల్ బట్టి అది చూస్తే తప్ప మనం చెప్పలేము. దీనికి ఏ బోర్డు బెటర్ అనేది స్టూడెంట్ని చూడాలి, వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్స్ చూడాలి, వాళ్ళకి 10th ఎన్ని మార్కులు వస్తాయి చూడాలి. బోర్డు కొంతమందికి స్టేట్ బోర్డులో వెళ్ళి కూడా మేము టాప్ ప్రీమియర్ కాలేజీకి పంపిస్తున్నాం. సో ఏ బోర్డు అనేది స్టూడెంట్ చూస్తే చెప్పలేము. ఏది బోర్డు పెంచడం అనేది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బట్టి స్టూడెంట్ దాన్ని బట్టి ఉంటుంది. మీకున్న ఫైనాన్షియల్ కండిషన్ బట్టి అనుకోండి, లేకపోతే మీ ప్రొఫైల్ బిల్డింగ్ చేసుకుని ఓపిక అనుకోండి, మీకు చదువుకునే విధానం అనుకోండి, మీరు ఎగ్జామ్స్ రాస్తే సీరియస్గా ఎంత సీరియస్గా రాయగలరు, ఎంత సీరియస్గా చదవగలరు అని ఉంటుంది. ఇదంతా ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోగ్రామ్ ప్రకారం మా దగ్గరికి వచ్చినట్టు చాలామంది వెళ్తున్నారు. ఈసారి చాలా వండర్ఫుల్ అడ్మిట్స్ వచ్చినాయండి. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ కూడా చాలా బెస్ట్ వస్తాయి. ఈసారి కూడా చాలా బెటర్ అడ్మిట్స్ రావడం జరిగిందండి. ఈవెన్ ట్రాన్స్ఫర్ అడ్మిట్స్ బాగా వచ్చినాయండి. ఈసారి ట్రాన్స్ఫర్ అడ్మిట్స్ కూడా మాకు చాలా బాగా వచ్చినాయండి. ఈవెన్ అవిలిక్స్ కానీ లేకపోతే వచ్చినాయి. బట్ ప్రాబ్లీ నెక్స్ట్ ఇయర్ ట్రాన్స్ఫర్ అడ్మిట్స్ కూడా కొన్ని డెఫినెట్గా మంచి వెళ్తాయండి. ఎక్కువగా ఐఐటీస్లో కొంచెం మంచి కాలేజీలో ఉన్న వాళ్ళు వెళ్తారు. అఫ్కోర్స్ ఈవెన్ ఎంసెట్ కాలేజీ నుంచి కూడా కొంతమంది ట్రాన్స్ఫర్ అడ్మిట్స్ ఈసారి మాకు పంపించడం జరిగిందండి. మేము యూరోప్ పంపించాము, ఈవెన్ యూఎస్ కూడా కొంతమందికి ట్రాన్స్ఫర్ అడ్మిట్స్ కూడా పంపించామండి. డెఫినెట్గా ట్రాన్స్ఫర్ అడ్మిట్స్ ద్వారా కూడా కొంతమంది మంచి కాలేజీకి వెళ్ళిన సందర్భాలు ఉంటాయి. సో ఇదంతా కూడా ప్లానింగ్ అనేది ఏదైతే ఉంటుందో ముందు నుంచి చక్కగా 4 years ప్లాన్ లేకపోతే 3 years కానీ లేకపోతే 2 years ప్లానింగ్ చేసుకుని వెళ్ళాలి. సో 300కి 100 మార్కులు 50 మార్కులు రాని వాళ్ళు కూడా జేఈ వస్తున్నటువంటి ఎమోషనల్గా ముందుకెళ్ళి ప్లాన్ అవుతుంది. అది ఒకసారి జడ్జ్ చేసుకోండి. మీరు జడ్జ్ చేయకండి, కొంచెం బుర్రనోడి దగ్గరికి వెళ్ళి జడ్జ్ చేయించుకోండి. మీరు జడ్జ్ చేయడం కదా మా పిల్ల తెలివైంది మా పిల్లడు తెలివైంది వాగుతూనే ఉంటారు పొద్దున సాయంత్రం దాకా, అడిగినోడు చెప్తూనే ఉంటారు. ఇవన్నీ నడవగానే బట్ ఆ జడ్జ్మెంట్ కరెక్ట్గా ప్రాపర్గా చేసుకుని సో ఏ ఎగ్జామ్ మనకు సూట్ అవుతుంది ఏంటి, ఇంజనీరింగ్ లేకపోతే టెక్ ఇండస్ట్రీకి వెళ్ళాలని. సో అదర్ దాన్ టెక్ ఇండస్ట్రీ ఫారెన్లో ఇంకో అడ్వాంటేజ్ అంటే మేజర్ అక్కడ పోయి మార్చుకోవచ్చు, ఏ మేజర్ పడితే ఆ మేజర్కి వెళ్ళొచ్చు, లాకి వెళ్ళొచ్చు, ఈవెన్ ఎంపీసీ కూడా మెడిసిన్కి వెళ్ళొచ్చు, లేకపోతేనేమో మంచి ఫైనాన్స్ కోర్సెస్కి వెళ్ళొచ్చు, ఈవెన్ కెల్లాగ్ బిజినెస్ స్కూల్ కానివ్వండి, ఈవెన్ కార్న్ యూనివర్సిటీలో బిజినెస్ స్కూల్ ఉందండి, లేకపోతే ఈవెన్ రోజ్ బిజినెస్ స్కూల్ కానివ్వండి, ఇలాంటి వాటికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా సో ఎలాంటి కోర్స్ కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ లా ఉంటాయి, యాక్సలరేటెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఈవెన్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్స్ ఉంటాయి, ఈవెన్ మెడిసిన్ యూరోప్ వెళ్ళొచ్చు, ఈవెన్ యూకే వెళ్ళొచ్చు, మంచి కాలేజ్ అక్రెడిటేషన్స్ ఉన్న కాలేజీలు, ఈవెన్ ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు, ఈవెన్ ఎక్కడికి వెళ్ళొచ్చు. సో ఈ డిఫరెంట్ ఇప్పుడు కొత్తగా ఒక అమ్మాయి మా దగ్గరికి వచ్చి రీసెంట్గా కల్నరీ ఆర్ట్స్కి ప్యారిస్ వెళ్తానని చెప్పింది. నేను వెళ్ళమని రికమెండ్ చేశాను ఆ అమ్మాయికి చక్కగా. సో మంచి కోర్స్ అది యాక్చువల్గాను. సో అట్లకి ఎందుకంటే మ్యాథ్స్ సైన్స్ అలాంటి కొంచెం భయపడి ఇబ్బంది ఉన్నటువంటి పిల్లలు కాబట్టి వాళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. అలా ప్లాన్ అంతే తప్ప ఇక్కడ కామర్స్ జాయిన్ అవుతాను, లేకపోతే ఇక్కడ పోయేదో చార్టెడ్ అకౌంట్ జాయిన్ అవుతాను, లేకపోతే ఇక్కడ బీబీఏ జాయిన్ అవుతాను, లేకపోతే ఎఫ్కాలో జాయిన్ అవుతాను ఏంటిది హైదరాబాద్లో ఉన్నాడు, బిట్స్ పిల్లలు ఉన్నాడు, ఎలక్ట్రానిక్స్ వాడికి ఎలక్ట్రికల్ జాబులు లేక రోజుకి యావరేజ్ ఒకళ్ళు అయ్యేటి కూడా వస్తారు మా దగ్గర కౌన్సిలింగ్. అది పరిస్థితి. ఫ్యూచర్ అంతా కూడా డీప్ సైన్స్ డీప్ స్కిల్స్ అంటారండి. స్కిల్స్ వేరు, డీప్ స్కిల్స్ వేరు. చెప్తే కూడా మీకు అర్థమవుతుందని నేను అనుకోవట్లేదు. అలాగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మంచి కాలేజీకి వెళ్ళాలనుకుంటే ముందు నుంచి చక్కగా ప్లాన్ చేసుకుని ఏదన్నా డెఫినెట్గా మీరు వెళ్ళాలి అనుకున్నట్లయితే సో డెల్గా 50 మెంబర్స్ స్టూడెంట్స్ని మేము తీసుకుంటాం కాబట్టి డెఫినెట్గా అఫ్కోర్స్ వచ్చిన ప్రతి స్టూడెంట్ నా దగ్గరికి 500 మంది వస్తే 50 మందిని తీసుకుంటానండి నేను 10th క్లాస్ వాళ్ళు నా కౌన్సిలింగ్ వచ్చినప్పుడు. 450 మందిని రిజెక్ట్ చేస్తాను. మనం వేస్ట్ అవుతుంది కదా, మీ దగ్గరికి అవుతుంటే వేస్ట్ అవుతుంది, మరి చేసేది ఏం లేదు. అందుకని నా దగ్గర రమ్మని ఎవరిని అడగను. నాకు ఉన్న అపాయింట్మెంట్లు చేయడానికి నాకు టైం లేకనే చాలా క్యాన్సిల్ చేసి అపాయింట్మెంట్లు ఇవ్వను కాబట్టి అది పక్కన పెట్టండి, ఆ ఎమోషన్స్ పక్కన పెట్టండి. బట్ ఆ ఆప్షన్ ఉంది అని నేను చెప్తున్నాను. మీరు చేసుకుని వెళ్తారా చేయాలండి, బట్ ఇదంతా ప్లాన్ చేసుకుని జాగ్రత్తగా వెళ్ళినట్లయితే మంచి కాలేజీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. చాలా ప్రెస్టీజియస్ హై క్వాలిటీ రీసెర్చ్ ఉన్నటువంటి హై క్వాలిటీ అవుట్కమ్స్ ఉన్నటువంటి కాలేజీలు ప్రపంచంలో చాలా మంచి కాలేజీలు 100-150 దాకా ఉన్నాయి. అట్లాంటి కాలేజీలో పడాలి మీరు.
పడితే మీ లైఫ్ అనేది ఆటోమేటిక్గా కొంచెం బెటర్గా అయ్యే అవకాశం ఉంటుంది. ఇది చెప్తే అర్థం చేసుకుని అంత మెచ్యూరిటీ మీకు ఉందని నేను అనుకోవట్లేదు. అయినా అట్లీస్ట్ ఒకళ్ళిద్దరికి పనికొస్తాను చెప్పాలని ప్రయత్నంతో నేను చెప్పానండి, అంతకుమించి ఏం లేదు. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డ్, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డ్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.